కుందన్బాగ్లోని ఒక అందమైన ఇల్లు అసలు భూత్ బంగ్లాగా ఎందుకు మారింది? చుట్టుపక్కల వందల మంది నివసించే ప్రదేశం. అసలు రాత్రైతే ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయా లేక ఇదంతా అబద్ధమా? ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. చాలా రోజులకు అంటే మన వీడియోస్ కొంతమంది అనుకునే ప్రకారం సప్పగుంటాయి, అసలు వీడియోస్లో ఏం కంటెంట్ ఉన్నది, చాలామంది వరకు అట్లా అనుకుంటున్నారు. బట్ ఈరోజు మీకోసం ఒక రియల్ అయిన సాహసం నేను చేయబోతున్నా. అది ఏంది అంటే సిటీలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ కుందన్బాగ్లో అయితే మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుందన్బాగ్ అనే పేరు వింటే ప్రతి ఒక్కరికి గులాం జాములు గడగడలాడతాయి. దాని హిస్టరీ ఏందో మీకు మొత్తం క్లియర్గా చెప్తాను నేను. ఇప్పుడు అది చూసుకోవచ్చు, అదే కుందన్బాగ్ హౌస్, ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ సిటీ. ఒకసారి మనం వచ్చిన టైం కూడా చూసుకుందాం. ఓకే గూగుల్, వాట్ ఈస్ టైం రైట్ నౌ? The time is 10:38 p.m. ఎగ్జాక్ట్లీ 10:38 p.m. అవుతుంది. ఇంకో అర్ధ గంట అయితే 11 కూడా అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు అసలు. జస్ట్ మనమే ఇప్పుడు సాహసం అయితే చేయబోతున్నాం. మీకోసం నేను చాలా రిస్క్ చేస్తున్నా. ఈ వీడియో ఘోరంగా వైరల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఏ యూట్యూబర్ కూడా ఈ ఇంటిని అస్సలు నైట్ టైం చూపెట్టలేడు. నేను నా ఓన్ రిస్క్ మీద వచ్చిన. మనతో పాటు మన కెమెరామెన్ శివ కూడా వచ్చిండు. ఒక్కనే బలి అయితే ఎట్లా అని వాణి కూడా పట్టుకొని వచ్చిన. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. మొత్తం అయితే చూపిస్తాను నేను ప్రతి ఒక్కటి. లోపలికైతే మనకు పోనీకి ఛాయిస్ లేదు, ఎందుకంటే మొత్తం అవి సీసాలు అయితే పెట్టిర్రు. ఓకే, మొత్తం అంటే గోడ మీదకి వెళ్ళి చూపిస్తా. అక్కడ కనిపిస్తున్న దగ్గర వచ్చేసి ఎవరైనా మనుషులు వెళ్తే ఆ లైట్ బ్లింక్ అవుతుందంట. ఏదో మనం కూడా ఒకసారి చూద్దాం, ఇది నిజమా కాదా, దయ్యాలు ఉన్నాయా లేవా. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. కదా ఇక్కడ ఏరియాలో అయితే ఎవ్వరు కూడా లేరు, ఒక చిన్న మనిషి కూడా కనిపిస్తలేడు. ఇదే వచ్చేసి కుందన్బాగ్ రియల్ హాంటెడ్ హౌస్. లోపలికి మనకు పోనీకి కూడా రాదు, ఎందుకంటే దీనికి మొత్తం చుట్టూ సీసపచ్చలు ఉన్నాయి, మొత్తం సీసపచ్చలతో కవర్ చేసిర్రు. అసలు దీని స్టోరీ ఏంది, మిస్టరీ ఏంది అంటే 2002 వరకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఇంట్లో. అయితే వాళ్ళు ఒక ఫాదర్, 2 డాటర్స్, ఒక మదర్, మొత్తం 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. సడన్గా ఒక రోజు వాళ్ళ డాడీ అనేవాడు బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అతను తిరిగి మళ్ళీ రాలేడు, ఇంటికి రాలేడు. ఇంటికి రాకపోయేసరికి అది ఎవరికి కూడా తెలియకుండా అంతే ఉంది. బేసిక్గా రోజు జరుగుతుంది అట్లా క్రమంగా. అయితే ఒకరోజు వీళ్ళ ఇంటికి దొంగ వస్తాడు. దొంగ వచ్చి ఇంట్లో ఏమన్నా ఎత్తుకపోదామని వస్తాడు. అప్పుడు అతనికి డెడ్ బాడీస్ కనిపిస్తాయి 3. పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయగానే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇవి 6 months నుంచి ఉన్న డెడ్ బాడీస్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారన్నమాట అతనికి. బట్ ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు మాతో డైలీ మాట్లాడుతున్నారు, డైలీ మాకు కనిపిస్తున్నారు. అది ఇక్కడ రియల్ మిస్టరీ. చూసుకున్నట్లయితే ఇంకొక లైట్ కనిపిస్తుంది కదా, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఈ సాహసం చేయలేరు. ఎవరైనా వస్తే పట్టపగలే లైట్ అనేది బ్లింక్ అవుతుంది అన్నమాట. మనం ఒక్క నిమిషం
ఈ లైట్ బ్లింక్ అవుతుంది ఎవరన్నా వస్తే. ఇప్పుడు నైట్ వచ్చినాం కదా మనం 11కి, ఏం కూడా అవుతలేదు మరి. ఇదే మొత్తం ఇల్లు మొత్తం చెట్లతోనైతే కప్పుకుంది. నెక్స్ట్ టైం మీకోసం పక్కా మార్నింగ్ వచ్చి ఆ ఇంటిని మొత్తం చూపిస్తా. బేసిక్గా ఇంట్లోకైతే ఓనియరు, అందుకోసం నేను ఇక్కడ నుంచి చెప్తున్నా. హర్రర్ మొత్తం ఎట్లుందో ఇల్లు అట్లా చూపిస్తున్నా. మీకోసం ఇంత రిస్క్ చేసిన. మన వీడియోస్ని అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే దీనికి ఒక 2000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. మీకోసం ఇంకా మంచి వీడియోస్ కూడా తీస్తా. సో గైస్, ఈ కుందన్ బాగ్ వీడియో అయితే చూసిరు కదా లాస్ట్ వరకు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు. నేను అక్కడికి వెళ్ళింది ఎందుకోసం అంటే ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పడానికి మాత్రం కాదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, చాలా డేస్ నుంచి కుందన్ బాగ్ కుందన్ బాగ్ కుందన్ బాగ్ అంటారు కదా, అసలు అక్కడ ఏముంది అది తెలుసుకోవడానికి పోయిన అంతే. అక్కడ నార్మల్ పాజిటివ్ లైఫే బతుకుతారు ప్రతి ఒక్కరు. అసలు దయ్యాలు భూతాలు అనేటివి ఈ జనరేషన్లో ఏం కూడా లేవు. కావాలనే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ఫేమ్ కోసం కానీ వాళ్ళ వ్యూస్ కోసం కానీ సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం కానీ కుందన్ బాగ్ని ఒక హాంటెడ్ హౌస్గా అయితే మార్చిర్రు. ఆ 3 డెడ్ బాడీస్ ఉన్నాయి, అవి నిజం. బట్ ఈ దయ్యాలు భూతాలు, వాటర్ మొత్తం రక్తంలాగా మారడం, ఆ ఇంట్లో పక్కన తిరుగుతున్నారు, ఈ ఇంట్లో మాట్లాడుతున్నారు, అది మొత్తం ఫేక్ న్యూస్. మీరు ఏం కూడా నమ్మకండి. ఈ సిటీలో అట్లాంటివి ఏం కూడా లేవు. ప్రజెంట్ జనరేషన్ మనం 20 కిడ్స్, అసలు ఏం కూడా లేవు. ఈ దయ్యాలు భూతాలు మొత్తం ఫేక్ న్యూస్. కుందన్ బాగ్ అనేది ఒక హౌస్, అది మొత్తం ఓల్డ్ పడిపోయింది. అది వీళ్ళు కావాలనే అట్లా చరిత్ర సృష్టించి దానిపైన అట్లా ఫేక్ న్యూస్ అయితే చెప్తున్నారు. చాలామంది లోకల్గా వాళ్ళు కొంతమంది అయితే ఆ ఇంటి చుట్టే ఉంటున్నారు. వాళ్ళు దయ్యాలు ఉంటే వాళ్ళు అక్కడ ఎందుకు బతుకుతారు? వాళ్ళు కొంతమంది అన్నవాళ్ళు కూడా చెప్తున్నారు, బ్రో మేము ఇక్కడ ఈవినింగ్ టైం షటిల్ ఆడతాం అట్లా అని. ఒక అంకుల్ కూడా చెప్తున్నాడు, అసలు ఇక్కడ దయ్యాలు ఉంటే మేము ఎందుకు ఉంటాం, మేము ఉంటున్నాం కదా పక్కనే ఇల్లు అని. సో అట్లాంటి కుందన్ బాగ్ హౌస్ గురించి చెప్పిన అన్ని అబద్ధాలు. నేను కూడా జస్ట్ ఈ వీడియోలో ఏముంది అని తెలుసుకోవడానికి, ఇంట్లో ఏముంది అని తెలుసుకోవడానికే పోయినా. మీరు కూడా కుందన్ బాగ్ గురించి ఏం కూడా తప్పుగా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి మరిన్ని వీడియో కోసం మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.